ప్రపంచమే విచిత్రాలమయం. ఒక్కో చోట ఒక్కో విచిత్రం ఒక్కోలా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జనాలు ఇంత దారుణంగా ఇలా కూడా ఉంటారా అని గుండెలు బాదుకునేలా చేస్తుంది. అలాంటి వింతలు విచిత్రాల నడుమ ఇప్పుడు చూడబోతున్న ఈ దారుణ విచిత్రం చూసి ఒళ్ళు జలధరిస్తుంది. మనలాంటి వాళ్ళు ఇప్పుడున్న వాతావరణంలో ఒక్కసారన్నా స్నానం చేయకపోతే ఒళ్ళు దురదలొచ్చేస్తుంది. అలాంటిది అసలు ప్రపంచంలో జీవితంలో ఒకే ఒక్కసారి స్నానం చేసే జాతిని చూసారా? ఇలాంటివే ఎన్నో ఉన్నాయి ఇక్కడ. రోజు స్నానం చేసినా ఈ సమ్మర్కు చిర్రెత్తిపోతుంది. మామూలుగా మనం స్నానం చేయకుండా ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండలేం కదా. ఏదో జోక్గా స్నానం చేసి వారమైనా చెప్పుకుంటారే కానీ అసలు వారం రోజుల పాటు స్నానం చేయకపోతే ఆ కంపు మామూలుగా రాదుగా. కానీ మీకు తెలుసా, ప్రపంచంలో ఓ ప్రత్యేక తెగకు చెందిన మహిళలు జీవితకాలంలో ఒకే ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారట. అంతేకాదు, ఈ తెగకు చెందిన పురుషులు తమకు పెళ్లయిందని 10 మందికి తెలిసేలా వివాహ చిహ్నం ధరిస్తారట. ఈ తెగను హింబా తెగ అంటారు. ఆఫ్రికాలోని ఈశాన్య నమీబియాలోని కునైన్ ప్రావిన్స్లో వీరు ఉంటారు. ఈ తెగ మహిళలు పెళ్లి చేసుకున్నప్పుడే స్నానం చేస్తారట. ఇలా పెళ్లి చేసుకునే సమయంలో స్నానం చేయడం తప్ప ఇతర సమయాల్లో మహిళలు నీటిని ఉపయోగించడం నిషేధం. ఇక్కడ బట్టలు ఉతకడం కూడా నిషేధమే. ఈ తెగకు చెందిన స్త్రీలు తమ జీవితంలో ఒక్కసారి స్నానం చేస్తారు కాబట్టి ఈ తెగ మహిళలు తమను తాము తాజాగా ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక మూలికలను నీటిలో వేసి మరిగిస్తారు. అప్పుడు వచ్చే నీటి ఆవిరితో శరీరాన్ని తాజాగా ఉంచుకుంటారట. తద్వారా శరీరం నుంచి ఎలాంటి దుర్వాసన రాదని చెబుతారు. ఇక్కడ స్త్రీలు కాకుండా పురుషులు వివాహ చిహ్నాన్ని ధరిస్తారు. భారతదేశంలో పెళ్లైన స్త్రీలు నుదుటిపై కుంకుమ, నల్లపూసలు, మెడలో తాళి, మెట్టెలు ధరించడం అనాదిగా నడుస్తున్న ఆచారం. అయితే మన దేశంలో పెళ్లైన పురుషులకు ఎటువంటి నియమాలు లేవు. కానీ హింబా తెగలో పెళ్లైన పురుషులు తలపై తలపాగా ధరిస్తారు. ఆ తలపాగాను ఎప్పుడూ తల మీద నుంచి తీయరట. అదే వాళ్లకు కవచ కుండల్లా పనికొస్తుంది.